మెగా 9 టీవీ. సాధారణంగా ఎవరైనా కారు మీద చిన్న గీత పడినా తట్టుకోలేరు. కానీ ఒక యంగ్ బిజినెస్ మ్యాన్ ఏకంగా తన కోట్ల రూపాయల పోర్షే కారు బానెట్ మీద సిమెంట్, కంకర కలిపి రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చాడు. ఇప్పుడు ఈ వినూత్న నిరసన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఐటీ హబ్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగళూరులో జరిగిన సీన్ ఇది. పేరుకు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా అక్కడి ట్రాఫిక్, అధ్వానమైన రోడ్ల గురించి తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. పన్నుల రూపంలో ప్రజల నుండి లక్షలు వసూలు చేస్తున్న ప్రభుత్వం కనీసం నడవడానికి వీలైన రోడ్లు కూడా వేయలేని పరిస్థితి. అందుకే అధికారుల కళ్ళు తెరిపించడానికి తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు ఈ యువకుడు. తన ఖరీదైన పోర్షే కారును తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. కారు మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేసి అందులో ఇసుక, సిమెంట్, కంకర వేసి నీళ్లు పోసి స్వయంగా కలిపాడు. ఆ ఖరీదైన కారు మీద సిమెంట్ కలుపుతుంటే దారిని పోయే వారంతా ఆశ్చర్యంగా చూశారు. అలా కలిపిన సిమెంట్ ను బకెట్ లో తీసుకుని రోడ్డు మధ్యలో ప్రాణాలు తీసేలా ఉన్న ఒక పెద్ద గుంతను స్వయంగా పూడ్చాడు. మేము ప్రభుత్వానికి లక్షల్లో రోడ్డు ట్యాక్స్ కడుతున్నాం. మా కార్లు ఈ గుంతల్లో పడి పాడైపోతున్నాయి. అధికారులు రోడ్లు వేయకపోతే మా రోడ్లు మేమే వేసుకుంటామంటూ వాయిస్ రేస్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.